స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. కాకతీయ యూనివర్సిటీ ఇదొక సమస్యల సుడిగుండం అంటున్నారు. కాకతీయ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అక్కుట్కు సంబంధించిన ఇస్తారి గారు. వీరు నిన్న హైదరాబాద్కు వెళ్ళి ప్రజావాణి లోపల ఇవాళ కాకతీయ యూనివర్సిటీ లోపల చాలా అక్రమాలు జరిగాయి, చాలా అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే కోదండరామ్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు ఏంటి, ఏం జరుగుతున్నాయి, దేనికి అక్కడికి వెళ్ళి ప్రజావాణిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇస్తారి గారు మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, ఎందుకు మీరు ప్రజావాణికి వెళ్ళాల్సి వచ్చింది? సాధారణంగా రాష్ట్రంలో ఉన్నత విద్యకు సంబంధించినటువంటి ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో ఈ యూనివర్సిటీలలో ఉన్నత విద్య సక్రమంగా జరగాలి, పేద బడుగు బలహీన వర్గాలకు ఈ విద్య అందించాలంటే ఒక అనుభవం ఉన్నటువంటి అర్హతలు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్లో ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ ప్రభుత్వము వైస్ ఛాన్సలర్ నియమిస్తుంది. కానీ ఇక్కడ ప్రతి యూనివర్సిటీ లోపల ఈరోజు రాష్ట్రం లోపల అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. దీనికి ఒకటే ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే అర్హతలు ఉన్నటువంటి అర్హతలు లేకుండా అనుభవం లేకున్నటువంటి వైస్ ఛాన్సలర్లు ఈరోజు యూనివర్సిటీస్లోకి రావడం మూలంగానే ఈ అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీ లోపల ఆ రకమైనటువంటి సమస్యలు ఉన్నది. కాకతీయ యూనివర్సిటీ కనుక చూస్తే మనం ఈ రోజున ఒక ప్రొఫెసర్కు దాదాపుగా యూజీసీ నిబంధనల ప్రకారము 10 సంవత్సరాలు ప్రొఫెసర్గా అనుభవం ఉంటేనే వైస్ ఛాన్సలర్గా అర్హత ఉంటుంది. కానీ ఇక్కడ మన యూనివర్సిటీకి సంబంధించినటువంటి దాంట్లో ప్రొఫెసర్ తాటికొండ రమేష్ గారు వారు ప్రొఫెసర్గా 14వ తారీఖు 8వ నెల 2009 లోపల వారు ప్రొఫెసర్ అయ్యారు. కానీ ఇక్కడ ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వము వైస్ ఛాన్సలర్ కొరకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ యొక్క చివరి డేటు అప్లై చేసుకోవడానికి 23/7/2019 ఈ డేటుకు ఆ డేటుకు ఆయనకు 10 సంవత్సరాల అనుభవం లేదు. అయినప్పటికీ కూడా రాజకీయ ప్రాబల్యం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అటువంటి మార్గం లోపల అర్హత అనుభవం లేనటువంటి వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీకి రావడం మూలంగా వచ్చిన తర్వాత మొట్టమొదటిగా వైస్ ఛాన్సలర్ చేసినటువంటి పని ఏంటంటే ఆయనకు అనుగుణంగా ఇక్కడ పరిపాలన సాగించడానికి తన ఇష్టానుసారంగా నిబంధనలను అతిక్రమించి ఒక రిజిస్ట్రార్ను నియమించుకున్నాడు మొట్టమొదటిసారిగా. ఏ రకంగా అనంటే ఇక్కడ చూస్తుంది, ఇది యూనివర్సిటీ యాక్ట్. ఇది యూనివర్సిటీ యాక్ట్ లోపల 15.1వ సెక్షన్ ప్రకారము ఫుల్ టైం పెయిడ్ ఆఫీసర్ ఏవైతే ఉన్నారో వారిని మాత్రమే రిజిస్ట్రార్గా నియమించుకోవచ్చు. కానీ యూనివర్సిటీ లోపల ఫుల్ టైం పెయిడ్ ఆఫీసర్స్ చాలామంది ఉన్నప్పటికీ కూడా ఒక రిటైర్ అయినటువంటి ప్రొఫెసర్ను ఈరోజు రిజిస్ట్రార్గా నియమించుకొని, రిజిస్ట్రార్ అంటే యూనివర్సిటీకి సంబంధించినటువంటి కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ కానీ అన్నింటినీ కానీ ఫైనాన్షియల్ కానీ అన్నీ కూడా అదుపులో ఉంటాయి. అక్కడ ఏమైనా అక్రమాలు జరిగితే ఆయన ఒక ఎంప్లాయీ కాదు, ఆయన ఒక కేవలం పెన్షనరే, ఫుల్ టైం పెయిడ్ ఆఫీసర్ కాదు. అయినప్పటికీ కూడా ఆయన తర్వాత బాధ్యత వహించాల్సి వస్తే ఆయన ఏ రకంగా బాధ్యత వహిస్తాడు అనేటటువంటి ప్రశ్నార్థంగా. కాబట్టి ఈ రిజిస్ట్రార్ని కూడా ఒక అర్హత లేనటువంటి ఒక రిజిస్ట్రార్ని తీసుకుని వచ్చి ఈరోజు రిజిస్ట్రార్గా చేసి తనకు అనుకూలంగా అన్ని పనులు చేయించుకున్నాడు. దాంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా ఆయన ఒక 16 మందిని ఒక అర్జెంట్ ఫ్యాకల్టీ పేరు మీద నెలకు 50,000 రూపాయలు వేతనం ఇచ్చి ఆ రిజిస్ట్రార్ తోటి 16 మందిని అప్రూవల్ చేయించుకున్నాడు. దాంట్లో నిబంధనలు ఏంది, దాంట్లో యూజీసీ ఖచ్చితంగా చెప్తుంది. ఇది యొక్క యూజీసీ నిబంధనలను మొట్టమొదటిసారిగా డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి ఆ రిక్రూట్మెంట్కు 16 మందికి సంబంధించింది. ఆ తర్వాత డిపార్ట్మెంట్లో ఆ అప్లికేషన్లను స్క్రూటినీ చేసి అక్కడ అడ్మినిస్ట్రేషన్కు రిజిస్ట్రార్కు ఫార్వర్డ్ చేయాలా. వాళ్ళు ఈ 5గురితో ఉన్నటువంటి ఒక సెలక్షన్ కమిటీని ఫామ్ చేసి దాంట్లో ఇంటర్వ్యూలు పెట్టి ఆ తర్వాత సెలెక్ట్ చేస్తారు. ఇది యూజీసీ నిబంధన. ఈ నిబంధనలు మొత్తం తుంగలో తొక్కి అసలు హెడ్స్కు కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా ఆ 16 మంది అర్జెంట్ ఫ్యాకల్టీని ఈరోజు నియమించారు. దాని మీద హైకోర్టులో కేసు కూడా వేయడం జరిగింది ఇతరులు. సో ఆ కేసు కూడా ఇక్కడ నడుస్తుంది. దాంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే మేము యూజీసీ నిబంధనలు పాటించడం అని చెప్తారు. కానీ మరి పాటించినటువంటి సెలక్షన్ కమిటీ లేదు, ఒక హెడ్ నుంచి ఉన్నటువంటి ఒక రికమెండేషన్స్ కూడా వాళ్ళ లోపల లేదు. అటువంటి ఒక 16 మంది అంటే నెలకు దాదాపుగా 8 లక్షల యొక్క ప్రజాధనం ఈరోజు వృధా అవుతుంది. ఈరోజు మా టీచర్లకు సంబంధించినటువంటి పదోన్నతులకు సంబంధించినటువంటి ఏరియర్స్ జీతాలు ఇవ్వమని పోతే డబ్బులు లేవని చెప్పేసి అంటున్నారు. అంటే 8 లక్షల ప్రజాధనాన్ని నెలకు దాదాపుగా సంవత్సరం పాటు ₹1 కోటి వృధా చేసి ఈరోజు సాలరీలో రావాల్సినటువంటి జీతాలు రానటువంటి పరిస్థితి ఉన్నది. ఈ యూనివర్సిటీ యాక్ట్ చెప్తుంది. ఇక్కడ గవర్నమెంట్ అనుమతి లేకుండా ఎటువంటి అపాయింట్మెంట్స్ చేయొద్దని చెప్పేసి యూనివర్సిటీ యాక్ట్ చెప్తుంది. ఈ యూనివర్సిటీ యాక్ట్ నెంబర్ 49 ఇది యూనివర్సిటీ యాక్ట్, తెలంగాణ యూనివర్సిటీ యాక్ట్. దీనికి విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఆ 16 మందిని నియమించడం జరిగింది. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం కూడా 2014లో ఒకసారి, ఇది 2014లో రాష్ట్ర ప్రభుత్వం తీసినటువంటి లేఖలో నాట్ టు అపాయింట్ ఎనీ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ ప్రియార్ టు ది గవర్నమెంట్ అనుమతి లేకుండా నియమించొద్దు అని చెప్పేసి చెప్పింది. అదే రకంగా 2023లో కూడా
సేమ్ అదే రకంగా ఇంకొక లెటర్ కూడా తీసింది. ఎటువంటి అనుమతులు లేకుండా ఎటువంటి పార్ట్ టైం నియామకాలు కానీ కాంట్రాక్చువల్ కానీ ఏది కూడా ఎటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ నియామకాలు జరపొద్దని, కానీ ఇవన్నిటిని రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు కూడా పక్కన పెట్టి ఈయన 16 మందిని వారిని నియమించి ఇష్టం వచ్చినట్టు నిబంధనలను వ్యతిరేకిస్తూ, ఒకటి యూజీసీ నిబంధనలు వ్యతిరేకించి, రెండవది తెలంగాణ యూనివర్సిటీ యాక్ట్ నిబంధనలను వ్యతిరేకించి, మూడవది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉత్తర్వులను వ్యతిరేకించి ఈరోజు ఆ రకంగా నియమించుకొని అక్రమంగా పాలన కొనసాగిస్తున్నాడు. ఈ రకంగా టీచర్లకు రావాల్సినటువంటి సక్రమమైనటువంటి పదోన్నతులు కూడా ఇవ్వలేదు. ఎవరైనా ప్రశ్నిస్తే అసోసియేషన్ నుంచి వారి యొక్క పదోన్నతులను ఆపేయడం జరుగుతుంది. అదే రకంగా ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నాడని తెలిసి ఆయన అదే రోజు రాత్రి 11 గంటలకు సీనియర్ ప్రొఫెసర్గా ప్రమోషన్ తీసుకున్నారు. ఈరోజు వీసీ రిజిస్టర్ వాళ్ళు సీనియర్ ప్రొఫెసర్గా పదోన్నతి తీసుకోవాలనంటే వాళ్ళే నోటిఫికేషన్ ఇచ్చుకున్నారు, వాళ్ళే ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యారు, వాళ్ళకు సంబంధించినటువంటి సెలక్షన్ కమిటీ ప్రొసీజర్ను వాళ్ళే పట్టుకొని పోయి అక్కడ ఇండివిజువల్గా పర్సనల్గా ఈసీ మెంబర్లతో సంతకాలు పెట్టించుకొని మేనేజ్ చేసుకొని సంతకాలు పెట్టించుకొని ఈరోజు ఒక సీనియర్ ప్రొఫెసర్ ప్రమోషన్ తీసుకోవడం అయింది. అర్హత కలిగినటువంటి ఈ యొక్క అసోసియేషన్ సంబంధించిన జనరల్ సెక్రటరీ కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, వీళ్ళకు పదోన్నతులు ఇవ్వకుండా ఆ రకంగా అక్రమంగా పదోన్నతులు పొందారు. యూజీసీ నిబంధనలు ఏం చెప్తాయంటే వైస్ ఛాన్సలర్ పదోన్నతి తీసుకోవాలనంటే అక్కడ నుంచి పదవి నుంచి నువ్వు ఆ పదవీ కాలం ఏదైతే ఆ పదవిలో ఉండకూడదు, రిజిస్ట్రార్ కానీ వైస్ ఛాన్సలర్ కానీ. కానీ వాళ్ళే రిజిస్ట్రార్ వైస్ ఛాన్సలర్ పదవిలో ఉంటూ వాళ్ళే అక్రమంగా ప్రమోషన్లు తీసుకోవడం అనేటటువంటిది అది కూడా విరుద్ధమే. దానికి కూడా నేనే హైకోర్టులో దానికి కూడా ఆశ్రయించడం జరిగింది. నా ప్రమోషన్ కొరకు అదేవిధంగా అటువంటి అక్రమ ప్రమోషన్లు కూడా తొలగించాలని చెప్పేసి నేను హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. అది ప్రస్తుతం కోర్టులో ఉంది. ఈ రకంగా యూనివర్సిటీలో టీచర్స్ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని గొంతు నొక్కేయడం, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడము, వాళ్ళ మీద మెమోలు ఇచ్చి చేయడము, ఈ రకమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వైస్ ఛాన్సలర్లు, అర్హత లేని అనుభవం లేనటువంటి వైస్ ఛాన్సలర్లు ఎవరున్నా రాష్ట్రం లోపల అన్ని యూనివర్సిటీ లోపల ప్రభుత్వము ఈ టైంలోనైనా చర్యలు తీసుకొని ఉన్నత విద్యను ప్రక్షాళన చేయాలని చెప్పేసి మా యొక్క అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏంటి మరి ఇవాళ అర్హులు కలిగిన వాళ్ళు లేరా? ఇవాళ అక్కడ చూస్తే వీసీ దగ్గర నుండి రిజిస్టార్ అతను ఒక పెన్షనర్ అంటున్నారు. మరి అర్హత కలిగిన వాళ్ళు లేరా? దాదాపు ఒక 22 మంది ప్రొఫెసర్స్ కాకతీయ యూనివర్సిటీ లోపల ప్రొఫెసర్ ప్రమోషన్ తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి అర్హత కలిగిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆయనకు అనుగుణంగా సంతకాలు పెట్టేటటువంటి వాళ్ళు కావాలి కాబట్టి అక్కడ ఆయనకు అనుగుణంగా ఉన్నటువంటి ఆయనని నిబంధనలను అతిక్రమించి రిజిస్ట్రార్గా పెట్టుకున్నాడు. కేవలం ఆయనకు అనుగుణంగా ఉన్న వ్యక్తి ఉండాలి కాబట్టి రిజిస్ట్రార్గా పెట్టుకున్నాడు, అర్హత కలిగిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా. ఈ 16 మందిని నియమించినప్పుడు వీళ్ళు ఏమన్నా డబ్బుకి ఆశపడి తీసుకున్నారంటారా? దేనికన్నా అంటారు? వారికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి ఏదైతే వాళ్ళ ఫ్రెండ్షిప్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు దాన్ని ఆధారం చేస్తూ తీసుకున్నాడు తప్ప ఇక్కడ డిపార్ట్మెంట్లో ఒక సీనియర్ ప్రొఫెసర్స్ ఉంటారు, రిటైర్ అయినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళని కాదని కనీసం ప్రొఫెసర్ లేనటువంటి వాళ్ళని తీసుకున్నారు. ఒక డిపార్ట్మెంట్లోనైతే పిహెచ్డి కూడా కాలేదు, అటువంటి వారిని అర్జెంట్ ఫ్యాకల్టీగా తీసుకున్నాడు. మరి అదే డిపార్ట్మెంట్లో పిహెచ్డి అయినటువంటి సీనియర్ ప్రొఫెసర్స్ చాలామంది రిటైర్ అయినాడు, అటువంటి వాళ్ళని తీసుకోలేదు. అంటే ఆయన ఇష్టం, ఆయనకు నచ్చితే ఆయన తీసుకుంటాడు, నచ్చకపోతే వదిలేస్తాడు. అంటే ఒక పిహెచ్డి లేనటువంటి ఆయన అర్జెంట్ ఫ్యాకల్టీగా వచ్చి ఇక్కడ యూనివర్సిటీలో ఏ రకంగా రీసెర్చ్ చేయిస్తాడు అని చెప్పేసి మేము చాలాసార్లు మేము ప్రశ్నించాం. అదే రకంగా ఒక ప్రొఫెసర్కు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఒక ప్రొఫెసర్ని రాష్ట్రపతి తన ఉత్తర్వులతోటి నువ్వు తప్పుడు అఫిడవిట్ సమర్పించడం అని చెప్పేసి ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది. అటువంటి ఆయనను తీసుకొచ్చి కూడా ఇక్కడ నువ్వు పెట్టేసుకున్నావు అర్జెంట్ ఫ్యాకల్టీగా. అదే రకంగా అదే ప్రొఫెసరు ఇక్కడ బయట వేరే ఏదో సిద్దిపేటలో ఒక ఫార్మసీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు ప్రొఫెసర్గా. అటువంటి ఆయన అక్కడ ఇక్కడ ఏ రకంగా ఒకటేసారి ఉంటాడో మరి వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్ట్రార్ గారు దీనికి సమాధానం చెప్పాలి. అంతేకాకుండా ప్రొఫెసర్ టి శ్రీనివాసులు గారు ఇక్కడ ఒక యూనివర్సిటీ, హైదరాబాద్లో ఒక యూనివర్సిటీ ఉంది, దానికి రిజిస్ట్రార్గా పనిచేస్తున్నారు. రిజిస్ట్రార్గా అక్కడ పనిచేస్తూ పూర్తికాలంగా పనిచేస్తూ ఉండి మళ్ళీ ఇక్కడ అర్జెంట్ ఫ్యాకల్టీగా ఉండి నెలకు రూపాయలు 50,000 ఏ రకంగా తీసుకుంటాడో మరి ఎట్లా నియమిస్తాడో అది కూడా దానికి కూడా సమాధానం చెప్పాలి. అంతేకాకుండా ఇక్కడ నువ్వు రిటైర్డ్ ప్రొఫెసర్ని రిజిస్ట్రార్గా పెట్టుకున్నావు, అంతేకాకుండా ఆయన కూడా నువ్వు అర్జెంట్ ఫ్యాకల్టీగా నియమించినావు. అంటే ఆయన రిజిస్ట్రార్ బాధ్యత నియమిస్తాడు, చేస్తాడు, అదే రకంగా ఎస్డిఎల్స్ లోపల డైరెక్టర్గా బాధ్యత నిర్వహిస్తాడు, మళ్ళీ అర్జెంట్ ఫ్యాకల్టీ అంటే రోజు క్లాసులు చెప్తాడా, అడ్మినిస్ట్రేషన్ చెప్తాడా, మరి ఏం చేస్తాడు దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి. సో ఈ రకంగా అర్హతలు లేనటువంటి వాళ్ళను తన ఇష్టారాజ్యంగా అక్రమంగా నియమించుకొని తన పబ్బం గడుపుతున్నాడు. కాబట్టి ఇటువంటి దానికి మనం చర్మగీతం పాడాల్సినటువంటి రోజు వచ్చింది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము నిన్న అదే విజ్ఞప్తి చేశాము. కాబట్టి ఇలా ఉన్నత విద్యను ప్రక్షాళించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి వాళ్ళని తొలగించి అర్హులైనటువంటి ప్రొఫెసర్లకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయ ప్రాబల్యంతో వీరందరూ అడుగుపెట్టారని అనుకున్నా, ఇవాళ ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం చర్య తీసుకుంటుంది అనుకుంటున్నారా? ఒకవేళ చర్య తీసుకొని పక్షంలో మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? మీ ప్రణాళిక ఎలా ఉంటుంది?
మేము నిన్న ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు బుర్రా వెంకటేశం గారిని కలిసాము. ఒక 15 నిమిషాల పాటు అన్ని ఇష్యూస్ సంబంధించినటువంటి అన్ని కూడా మేము కూలంకుషంగా ఎవిడెన్స్తో పాటు ఇచ్చి సమర్పించడం, ఆయన సానుకూలంగా స్పందించి నేను తర్వాత దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ కమిటీ కానీ విచారణ కానీ అతి తొందరలో వేస్తాము, తప్పకుండా చర్యలు తీసుకుంటాము, తప్పకుండా మీకు న్యాయం చేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. కాబట్టి మాకైతే ఏ రకంగా ఆశ అనేటటువంటిది ఒకటి ఉంది. యూనివర్సిటీలో ఉన్నత విద్యా ప్రక్షాళన జరుగుతుంది అనేటువంటి ఆశ ఉంది. ఎందుకంటే ఇక్కడే పిహెచ్డీలలో అడ్మిషన్లలో అనేక అక్రమాలు జరిగాయని చెప్పేసి, అవకతవకలు జరిగాయని చెప్పేసి విద్యార్థులు నెల రోజులుగా అక్కడ ఎస్డిఎల్సి దగ్గర దీక్షలు చేస్తుంటే దానికి బలపరచడానికి దానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆ రోజు రావడం జరిగింది. ఆ రోజు ఆయన కూడా మాట ఇవ్వడం జరిగింది. అదే రకంగా వివిధ పార్టీల నాయకులు కూడా వచ్చారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తారని చెప్పేసి మేము ఆశించినాం. దాన్ని ఆధారం చేసుకొని మేము నిన్న వెళ్ళి కడవడం జరిగింది. రైట్. ఇవాళ చూస్తున్నాం ఏదైతే కాకతీయ విశ్వవిద్యాలయం అంటే అసలు ఉన్నత విద్య, ఇది ఒక కేంద్రం. ఈ కేంద్రం లోపలనే ఇన్ని అవకతవకలు జరుగుతుంటే పట్టించుకోవడం లేరు. అక్కడ వీసీ స్థాయి దగ్గర నుండి రిజిస్ట్రార్, ఇతర అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇలా అన్ని రంగాల్లో కూడా అక్రమాలు జరుగుతున్నాయి. మంచి ఎవరైతే అర్హత కలిగిన వాళ్లకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఇవాళ మేము ప్రభుత్వాన్ని ఆశ్రయించాము. కాబట్టి తప్పకుండా దీని మీద చర్య తీసుకొని తమకు న్యాయం చేయాలి, ఈ అక్రమాలకు పులి స్టాప్ పెట్టాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో నరేంద్ర, RTV న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.